దేవుడు మనల్ని ఈ 2 నెలలు అద్భుతంగా కాపాడి ఉన్నారు. మనకు క్రొత్త నెలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ క్రొత్త నెల మార్చ్ 2వ నెలను పూర్తి చేసుకొని 3వ నెలలో అడుగుపెట్టుటకు దేవుడు కృపను చూపాడు. ఈ నెల యొక్క వాగ్దానము 91వ కీర్తన 14వ వచనం. ఆ పై భాగము మొదటి భాగాన్ని చదివినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, ప్రేమించుట అంటే అర్థం ఏంటి? దేవుని మాట వినుట. ప్రేమించుట అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించుట. ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాట వింటాడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించి దేవునికి విధేయుడిగా ఉంటాడు. ప్రతి విషయానికి అబ్బా తండ్రి నాకు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి ప్రభువా, నేను లోబడుతానని ప్రతి విషయానికి లోబడేవాడే తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఈ విధముగా ఆజ్ఞలు పాటిస్తూ లోబడుతూ వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించేదను. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వింటున్న ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించాలి. ప్రత్యక్షంగా చూస్తున్న బిడ్డలారా, మీరు గమనించాలి. ఎవరైతే ఈ నెలలో తండ్రిని ప్రేమిస్తూ ఉన్నారో, ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే తండ్రి పైన ఆనుకొని తండ్రిని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు తప్పిస్తాడు. మీ అప్పు నుంచి తప్పిస్తాడు, మీ బంధకాల నుంచి తప్పిస్తాడు, మీకున్న కట్ల నుంచి తప్పిస్తాడు, మీకున్న వ్యాధి నుంచి తప్పిస్తాడు, మీకున్న ప్రతి సమస్య నుంచి తప్పిస్తాడు. మీకున్న ఏ ఇరుక్కు ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ సమస్య ఉందో, ఏ చేతబడి ఉందో, ఏ రోగం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ మరణకరమైన కట్టున్నా సరే, ఒకవేళ డాక్టర్లందరూ విడిచిపెట్టినా పర్వాలేదు, డాక్టర్లందరూ విడిచిపెట్టి ఉండవచ్చు, ఏ మెడిసిన్ ద్వారా నీకు స్వస్థత కాకుండా పోయి ఉండవచ్చు, ఏ విధమైన మెడిసిన్ లేకుంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ద్వారా కూడా నీకు స్వస్థత కాకుండా పోయి ఉండవచ్చు. కానీ ఒకే ఒక అర్హతను కలిగి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ప్రేమించి ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు తప్పించబడతావు. నీ రోగం నుంచి తప్పించబడతావు, నీ వ్యాధి నుంచి తప్పించబడతావు. నీకున్న ప్రతి సమస్య నుండి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో నీకు రావాల్సిన ఆజ్ఞను, నీకు రావాల్సిన దండనను, నీకు రావాల్సిన శిక్షను ఆయన మోసి నీ కొరకు నా కొరకు విమోచనను ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రియా దేవుని మీద మీరు గమనించండి. నిన్ను తప్పించుట కొరకు 1-40 కొరడాలతో దెబ్బలు తిన్నాడు. నన్ను తప్పించుటకు అఘోరమైన ఆ భారభరితమైన శిలువను మోసాడు. నన్ను తప్పించుట కొరకు ఆ శరీరమంతా, దేహమంతా నాగలి చార్లతో దున్నబడినట్లుగా ఆ దేహమంతా కూడా దున్నారు. ఎందుకో తెలుసా? నిన్ను తప్పించుటకు, నీ శాప కట్ల నుంచి తప్పించుటకు, నీ వ్యాధి బాధ నుంచి తప్పించుటకు, నీకున్న చెర నుండి తప్పించుటకు, నీకున్న సమస్తమైన సమస్యల నుండి తప్పించుటకు ప్రభువారు నీ కొరకు శిలువలో వేలాడి మృత్యుంజయునిగా తిరిగి లేచి నీకు విడుదలను, నీకు రక్షణను ప్రభు వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదివినప్పుడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. ప్రేమించుట అంటే ఏంటిదంట? ఆయన మాటను గైకొనాలి, ఆయన మాటను వినాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. తర్వాత మనం చూస్తూ ఉంటే 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలన్నిటినీ గైకొని అక్కడ చెప్తా ఉన్నాడు, నా ఆజ్ఞలన్నిటినీ అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆమేన్. నన్ను ప్రేమించువాడు, ఆమేన్. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక తప్పించబడతాడు. నిజంగా ఈ నెలలో ఒకటి సీక్రెట్ తెలుసుకోండి. మనం తప్పించబడాలంటే ఆయనను ప్రేమించాలి. ఇది ఆపద మొక్కులుగా ఉండకూడదు. ఆపద వచ్చినప్పుడే మొక్కుకోవడం కాదు, ఆపద వచ్చినప్పుడే ప్రేమించడం కాదు. అన్ని సమయాలలో ప్రేమించే ఒక అనుభవం మనకు ఉండాలి. కష్టం వచ్చినా రాకపోయినా, నష్టం ఉన్నా లేకపోయినా, సమస్యలున్నా లేకపోయినా, అప్పు ఉన్నా లేకపోయినా, నువ్వు సంతోషముగా ఉన్నా దుఃఖముగా ఉన్న అన్ని సమయాల్లో ప్రభువును నువ్వు ప్రేమించగలిగితే నీ పాదములకు రాయి కూడా తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 8:28 ఒక మాటలాగా చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో ఆ విధంగా ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవంట. అంటే ఆయన ప్రేమించే వారికి ఏ కొదువ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, కరువు లేదు, కష్టము లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు. ఆయన్ను ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా, ఆయన్ని ప్రేమించే వారిని ఆరోగ్యవంతులుగా, ఆయన్ని ప్రేమించే వారిని సకల సమృద్ధితో, చేతును తొలగించి బంధకాలు తొలగించి బంధ విముక్తులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమగా ఒక సంభవాన్ని మనం బైబిల్ నుండి మనం చదువుకుంటే ఎన్నో సంభవాలు ఉన్నాయి. ఎన్నో సంభవాల నుండి దేవుడు తమ భక్తులను విడిపించి ఉన్నాడు. మనం చూద్దాం, ఒకటి రెండు విషయాలను మనం చూద్దాం. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 17-18 వచనములో మనం చూసేటప్పుడు ప్రియులారా, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక శోధన ఎదురవుతూ ఉంది. షద్రక్, మేషక్, ఆబేద్నెగో అని వారి విషయంలో ఈ 3వ అధ్యాయంలో ఒక శోధన ఎదురవుతూ ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే బంగారు ప్రతిమను నమస్కరించాలని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండగా ఆ రాజు ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉన్నారు. రాజు ఆజ్ఞను తిరస్కరించినప్పుడు బంగారు ప్రతిమకు ఎవడు నమస్కారము చేయడో వాడిని మండుచున్న అగ్నిగుండములో పడవేయాలనే యొక్క సందర్భం వస్తూ ఉంది. ఇలాంటి సందర్భములో ఇక్కడ రాజు వీరిని చూసి అడుగుతూ ఉన్నాడు, షద్రక్, మేషక్, ఆబేద్నెగో, నేను నియమించిన బంగారు ప్రతిమను మీరు నమస్కారము చేయనందున అగ్నిగుండాన్ని 7 అంతలుగా నేను మండింపచేసి అందులో మిమ్మల్ని త్రోసివేస్తానని చెప్పి రాజు చెప్తూ ఉన్నాడు. అప్పుడు వీరిచ్చే బదులునే 3వ అధ్యాయం 17-18లో మనం చూస్తూ ఉన్నాం. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు చేతగానే దేవుడు కాదు. చూడండి ఎంత ప్రేమిస్తున్నారో. అగ్ని మండుతుంది, నిన్న మొన్నటి కంటే లేకుంటే ఇంతకు ముందు కంటే ఆ యొక్క అగ్ని గుండము 7 అంతలుగా మండుతూ ఉన్నది. 7 అంతలుగా మంట పెట్టి చెప్తా ఉన్నారు, ఈ అగ్నిగుండంలో వేసామంటే మీరు మాడి మస్సైపోతారని చెప్పారు. ప్రాణానికి తెగించి అక్కడ ఎంత ప్రేమ పెట్టారో చూడండి. ప్రేమ ఎంతగా ప్రేమిస్తున్నారో, వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి వాళ్ళ శరీరాలని అగ్నికి ఆహుతిగా అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమ ఏముంటుందండి? దేవుని కంటే నేనేం గొప్ప కాదు, దేవుని కంటే నా శరీరం ఏం గొప్ప కాదు, దేవుని కంటే నేను బ్రతుకుటేం గొప్ప కాదు, నేను బ్రతికి ఆమెను ఏం సాధించగలను, నా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి అక్కడ దేవుని పైన ఉన్న ప్రేమను వాళ్ళు బయట పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు అక్కడ? మేము సేవించిన దేవుడు ఈ మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా కాపాడుటకు ఆయన మమ్మను ఆమె రక్షించడం మాత్రమే కాదు, ఆమె ఏంటంట, నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. 2 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. మా దేవుడు చేతగాని దేవుడు కాదు.
మా దేవుడు ఏంటి మమ్మల్ని ప్రాణాలతో తప్పిస్తాడు. తర్వాత చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఒకవేళ ఆయన మమ్ము రక్షింపకపోయినను. నేను మళ్ళీ మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను. ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తున్న బిడ్డలు దయచేసి అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీకు దేవునిపైన ఎంత ప్రేమ ఉందో అంతగా నువ్వు తప్పించబడతావు. దేవునిపైన నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆసక్తి ఉందో, ఆయన చెప్తారు, నన్ను వెంబడించగోరువాడు తన సిలువను మోసుకొని వెంబడించాలంట. మాత్రమే కాదు, తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, భర్తను కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు పాత్రుడు కాదంటున్నాడు. అంటే ఏంటంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానము, ముఖ్యత్వము అన్నిటికంటే, నీ డబ్బు కంటే, నీ ఆస్తి కంటే, నీ బిడ్డల కంటే, నీ భార్య కంటే, నీకున్న సమస్తము కంటే నువ్వు దేవునికి ఎంత ముఖ్యత్వం ఇస్తున్నావు, అదే ప్రభు ఈరోజు చూడబోతున్నాడు. ఈ నెలలో నీ విషయంలో చూడబోతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి ఈ వచనాన్ని మరి ఇంకొకసారి కొన్ని చెప్తాను, గమనించండి. ఆమె ఏమంటున్నాడు, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకటి. రెండోది ఏమంటున్నాడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. నీ వశములో పడకుండా కూడా రక్షిస్తాడు. తర్వాత ఏమంటున్నాడు, ఆమెను ఆయన తప్పించడానికి సమర్థుడు. ఇంకా 16 వచనంలో ఇంకా అందంగా చెప్తారు, నీకు బదులు చెప్పవలసిన అవసరం మాకు లేదంటారు. ఒక రాజును చూసి, ఆ యొక్క దేశాన్ని పరిపాలించే రాజును చూసి అంటారు, ఏమంటారు, నీకు బదులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, నీ వశము నుంచి తప్పించడానికి సమర్థుడు, అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు అని ఆ శరీరాలని అప్పగిస్తారు, ఆ దేహాలని అప్పగిచ్చేస్తారు. అంటే దేవునికంటే నా ప్రాణం ఏమీ గొప్ప కాదు, దేవునికంటే నా శరీరం ఏమి గొప్ప కాదు, దేవునికంటే నేనేం గొప్ప కాదు, దేవుడే గొప్ప, దేవుని కార్యములే గొప్ప అని ఎంత ప్రేమిస్తున్నారంటే తన ప్రాణముల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. తన ప్రాణము కంటే, తమ శరీరాల కంటే, తమ జీవితాల కంటే, తమ బ్రతుకు కంటే ఎవరిని ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమిస్తున్నారు. మీరు చూడండి, ఆయన చెప్పాడు ఏమన్నాడంటే, ఒకవేళ ఆయన మమ్ము రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపము. నువ్వు తెలుసుకో, ఒకవేళ మేము రక్షిస్తాడు, రక్షింపకపోయినా పర్వాలేదు, ఎంత నువ్వు చిత్రహింసలు చేసినా, నువ్వు నిలబెట్టించిన ఆ ప్రతిమను మేము నమస్కారం చేయమంటే నీ మార్గంలో మేము నడవం, నా దేవుడు మాకు చూపించిన మార్గం మాకుంది అని వాళ్ళు ప్రేమించినందున. 28వ వచనంలో మనం చూస్తే ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ చెప్తాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28లో మనం చూసేటప్పుడు ఏం చేస్తాడంట, నెబుకద్నెజరు ఇప్పుడు వస్తాడు. ఏంటి, నెబుకద్నెజరు వచ్చి చూస్తే వీళ్ళు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటారు. అగ్ని 7 అంతలు ఎక్కువైపోయింది. ఆ చూసేటప్పుడు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటారు. 3 తిరిగారు, కాళ్ళు చేతులు కట్టి లోపల పడేస్తే కట్లన్నీ విప్పబడి 3 లోపల తిరుగుతూ ఉంటే 3తో 4వ వ్యక్తి కూడా తిరుగుతూ ఉన్నాడు. వచ్చి చూశారు, అగ్నిగుండం దగ్గరికి వచ్చి చూశారు, రాజు చూశాడు, మంత్రి చూశాడు, సైనికులు చూసి ఇప్పుడు ఏమంటున్నారు, ఏంటి వీళ్ళు ఏం కాలేదు, చనిపోలేదు, తిరుగుతూ ఉన్నారేంటి, అది కూడా కట్లు కూడా లేవేంటి. ఇప్పుడు చెప్పాడు, ఎవరెవరు మనం ఎంతమందిని వేసామో లెక్క ఇతడే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎంతమందిని వేసాము లోపల? 3 వేసాం, మరేంటి 4 ఉన్నారేంటి, 4వ వాడు దేవదూత వలె ఉన్నాడేంటి. వాళ్ళకి ఆశ్చర్యం. వెంటనే ఏం చేస్తున్నారు, వారిని బయటికి పిలుస్తూ ఉన్నారు. బయటికి వచ్చి చూస్తే వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ తల వెంట్రుకలు మాడిపోలేదు, మాడు వాసన ఎక్కడ రాలేదు, వాళ్ళు కాలినట్లుగా అగ్ని దగ్గరికి వెళ్ళినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు అనేది లేనే లేదు. ఇది చూసిన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, అబ్బా వీళ్ళ భక్తి ఏంటి, దేవుణ్ణి ప్రేమించిన వీళ్ళ ప్రేమ ఏంటి, దేవుని పైన ఎంత 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 వీళ్ళకు ప్రేమ ఉంది అని చెప్పి అక్కడ ఆయన చెప్పేది 28 మీరు చదవండి. చెప్తాడు, నెబుకద్నెజరు అంటాడు, షద్రకు మేషాకు
ఆబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఎవరి దేవుడు పూజార్హుడు? వీరిని అగ్నిగుండములో నుంచి కాపాడిన, నా ఉగ్రత నుండి, నా కోపం నుంచి కాపాడిన వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకై ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనమును పుట్టిస్తూ ఉన్నాను, నేనొక శాసనమును రాస్తా ఉన్నాను. షద్రక్, మేషక్, ఆబేద్నెగో యొక్క దేవుణ్ణి మీరేం చేయాలంట? ఏ జనములలోనూ, ఏ రాష్ట్రములలోనూ, ఏ ప్రజలలోనూ వీరి దేవుణ్ణే మీరు పూజించాలి. వీరి దేవుణ్ణి పూజించకపోతే ముక్కలు ముక్కలుగా తునాతునకలైపోతారు అని చెప్పి ఈ రాజు ఒక ఖండితమైన శాసనాన్ని రాసి దండోరా చేయిస్తున్నాడు. నిజంగా నీవు నీ భక్తి విషయంలో నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో స్థిరంగా ఉంటే, ఆమెను ఏమంటున్నాడంటే ప్రాణాలను కూడా దేవునికి నువ్వు సమర్పిస్తూ అంత ప్రేమ కలిగి నువ్వు ఉంటే నేను తప్పిస్తానని దేవుడు నిన్ను మాట ఇస్తున్నాడు. నేను తప్పిస్తాడు దేవుడు. మనల్ని చంపే దేవుడు కాదు, నిర్మూలన చేసే దేవుడు కాదు, నిన్ను నాశనం చేసే దేవుడు కాదు, తప్పిస్తాడు. ఈ విషయాన్ని మనం ఏం చేయాలా? తెలుసుకోవాలా. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇంకొక విషయాన్ని కూడా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో యాకోబుని చంపేస్తారు. యాకోబుని చంపేసి పేతుర్ని కూడా చంపేద్దామని చెరసాలలోనికి తీసుకుని వెళ్తారు. పేతుర్ని చంపడానికి చెరసాలలోనికి తీసుకుని వెళ్తారు. ఎందుకు? కేవలం యేసుక్రీస్తుని వీరు ప్రకటిస్తున్నారని ఆ యాకోబుని చంపారు. 12వ అధ్యాయం మీరు ప్రారంభం నుంచి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మరలా కూడా పేతుర్ని చంపాలని వీరేం చేశారు? కంకణం కట్టుకున్నారు. పేతురుని కూడా చంపాలని ప్లాన్ చేసినప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. రెండవది, పేతురు చెరసాలలో ఉండి కాళ్ళకు బొండలు వేయబడి, ఆయన ఏం చేశాడు? బొండలు వేయబడి తలుపులు తాళాలు వేసి, చెరసాల తాళాలు వేసి 16 మందిని కాపలుగా ఉంచారు. ఈ 16 మంది కాపలుగా ఉన్నారు. మాత్రమే కాదు, బయటి ఇంకొక కాపలా ఉందంట, అంటే ఇంకొక గేట్ ఉంది. ఈ విధంగా మంచి భద్రతలో, మంచి గట్టిగా కూడా, పరిశిష్టంగా కూడా ఏం చేశారంటే భద్రపరిచారు పేతుర్ని. ప్రియా దేవుని బిడ్డ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. దేవుణ్ణి ప్రేమించే బిడ్డల యొక్క ప్రార్థనను దేవుడు విని వారికి అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డల యొక్క ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు. మీరు తర్వాత చదువుకోండి, అపోస్తుల కార్యముల్లో 12వ అధ్యాయంలో 7 నుంచి 10 వరకు తర్వాత మీరు చదువుకోండి, అర్థమవుతూ ఉంటుంది. ఏం చేశారు? ఆయన చెరసాల్లో ఉన్నాడు, కాళ్ళకు బొండలు వేయబడ్డాయి, సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. సంఘము ప్రార్థించినప్పుడు ఏమైందంటే చెరసాలలోనికి దేవదూత దిగివచ్చి పేతుర్ని తట్టి లేపి, నాయన రా, బయటికి వెళ్ళిపోదామని చెప్పి అతని చెప్పులను తొడుక్కోమని, వస్త్రాన్ని వేసుకోమని ఏం చేశారు? 16 మంది గాఢ నిద్రలో ఉన్నారు. ఆ చెరసాల తలుపులన్నీ కూడా మూసి ఉండగానే, వాళ్ళు నిద్రపోతూ ఉండగానే పేతురు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి బయటికి తీసుకెళ్ళాడు. పేతురు అనుకున్నాడు ఇదంతా కళ అనుకున్నాడు, కళలో జరుగుతుంది, ఇదంతా నిజం కాదు అనుకున్నాడు. బయటికి తీసుకువెళ్ళి ఆ దూత ఎప్పుడైతే ఆ రోడ్లో వదిలిపెట్టాడో ఇప్పుడేమవుతుంది? ఇది నిజమే అనుకుంటున్నాడు. ఇది నిజం అనుకొని నేరుగా తన సంఘము దగ్గరికి, తన విశ్వాసుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, దేవుడు తప్పించే దేవుడు. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మనం ప్రార్థన చేద్దాం. ఏ సమస్య ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం తల వంచి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రభా ఎదుగు తండ్రి, మార్చి నెల వాగ్దానాన్ని బట్టి, ఈ యొక్క మన్నాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, తన ప్రాణాలను కూడా లక్ష్యం చేయకుండా
తన ఆస్తులను, తన అంతస్తులను, తన ఉద్యోగాలని, తమకున్న ప్రతీ దానిని కంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు విడిపిస్తున్నారు, తప్పిస్తున్నారు. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలని, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలని, మరి ఇక్కడి నుంచి లైవ్లో వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, మీరు ఆస్వాదించి గొప్ప కార్యములు చేయండి. ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరు దుఃఖాలలో ఉన్నారో, ఎవరెవరు ఏ వేదనలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు తప్పించి దీవించి ఆస్వాదించుదురుగాక. మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మా భారతదేశానికి గొప్ప రక్షణ కలుగునుగాక. మా భారతదేశము పాపము నుంచి తప్పించబడునుగాక. ప్రభా దిగుతండి చెర నుంచి తప్పించబడునుగాక. అన్యాయస్తులు ప్రభా తప్పించబడునుగాక. వ్యభిచారం నుండి తప్పించబడునుగాక. పాపము, రోగము, రోదన ప్రతి సమస్యల నుండి మా దేశము తప్పించబడునుగాక. మా ప్రాంతము తప్పించబడునుగాక. మా రాష్ట్రము తప్పించబడునుగాక. మా సంఘ బిడలు తప్పించబడుదురుగాక. నా ప్రభా స్తోత్రాలు తండ్రి. మా దేశంలో నా ప్రతి ఒక్క ప్రజలు తప్పించబడుదురుగాక. యేసయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళుగా మరి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి ఈ నెలలో కూడా ఎవరైతే బర్త్డేలు జరిపించుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు దీవించి మీరు ఆస్వాదించండి. ఎవరైతే వెడ్డింగ్ డేస్ జరిపించుకుంటున్నారో వాళ్ళని కూడా మీరు దీవించి మీరు ఆస్వాదించండి. ఈ నెలలో జరుగుతున్న వివాహాలను కూడా మీరు దీవించి మీరు ప్రభా మీరు ఆస్వాదించండి. ప్రభా అదేవిధంగా తండ్రి స్తోత్రములు తండ్రి, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకి ఉద్యోగాలను మీరు దయచేయండి. ఈ నెలలో కూడా ప్రభా స్తోత్రాలు తండ్రి, ఎవరెవరైతే తండ్రి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో వాళ్ళని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఈ నెలలో విశేషముగా ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి ప్రభా. ఎగ్జామ్స్ తండ్రి స్తోత్రాలు తండ్రి, మరి ఇంటర్ వాళ్ళకి, మరి అదేవిధంగా ప్రభా 10th వాళ్ళకి, అదేవిధంగా చిన్నపిల్లలు పెద్దవారికి ఎగ్జామ్స్ ప్రారంభమవుతుండగా ఈ నెలలో తండ్రి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి ఎగ్జామ్స్లో మంచి జ్ఞానమును కృపనిచ్చి ఈ నెలలో ప్రభా ఎదుగు తండ్రి గొప్పగా తండ్రి బిడ్డలు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత కలుగుటకు మీరు సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి స్తోత్రములు తండ్రి, ఈ దినమున ఇదిగో ప్రభా ఈ నెలలో ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వారి యొక్క సమస్యలను, వారి యొక్క కష్టాలను, వారి యొక్క ఇబ్బందులను, వారికి ఉన్న ప్రతీదీ కూడా ప్రభా ఎదుగు తండ్రి ఏ బాధలో ఇబ్బందులో ఉన్నారో వాటి నుంచి తప్పించి మీరు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించుదురుగాక. ఉన్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ఈ మన్నాను వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. దీవించి ఆస్వాదించి నూరంతల ఆస్వాదన మీరు కలిగించుదురుగాక. ఒకసారి తండ్రి ఇశ్రాయేలు ప్రజలు అవును తండ్రి ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస బ్రతుకు నుండి ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు తండ్రి మీరు మోషేను పంపి అక్కడ తండ్రి గొప్ప విడుదలనిచ్చి ఆ బానిసత్వ సంఖ్యలన్నీ విర్రగొట్టి వారిని మీరు తప్పించిన దేవుడు కాదా ప్రభా ఇదిగో తండ్రి. ఎవరెవరైతే బానిస సంఖ్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు తప్పించి మీరు విడిపించి ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన వినందుకు వందనాలు. స్తుతి ఘన మహిమ యావత్తు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.